హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ అంతా ఎప్పుడు నుండో తీస్తున్న వ్లాగ్, క్రిస్మస్ ముందు నుండి మొత్తానికి అయితే 1 month అయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. చెప్పేంటి ఊరు వెళ్తున్నాడు, అడిగి ఎప్పుడు వస్తాడు అడుగు అడుగు ఎప్పుడు వస్తావు అను, ఎప్పుడు వస్తావు అను. రేపు కాదు, 10 daysకి వెళ్తున్నాడంట. బాయ్. బాయ్. ఇదంతా ఇంకా మా హస్బెండ్ ఊరు వెళ్ళే ముందు తీసిన వ్లాగ్. టోటన్ కూడా తీసుకొని వచ్చాం మరి స్టార్టింగ్ లో. మా హస్బెండ్ చాలా రోజులు అయిద్దేమో నేను వచ్చేసరికి, ఫస్ట్ వాడిని తీసుకొని వద్దామని 1 day ముందు వాడిని తీసుకొని వచ్చి ఇంకా వాడితో కాసేపు అలా టైం స్పెండ్ చేశాడు. ఇంక ఇది ఊరు వెళ్ళే రోజు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా అనుకున్నాం, ఇదంతా ప్లాన్ లేదు మాకు ముందే. మొత్తానికి అయితే ఆన్లైన్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసాము. అది కూడా మీ అందరి సపోర్ట్ చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత సపోర్ట్ దొరుకుతుందని. షాప్ తీసినప్పటి నుండి మా హస్బెండ్ ఆలోచిస్తూ ఉన్నాడు అసలు ఏం చేయాలి నెక్స్ట్. ఇప్పుడే షాప్ తీసాము, మళ్ళీ షాప్ పెట్టాలన్నా కానీ తనకి ఏం అర్థం కాలేదు ఎలా చేయాలి బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ అని. ఇంకా ఓల్డ్ స్టాక్ అమ్మినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అప్పుడు మాకు థాట్ వచ్చింది, ఎందుకు బిజినెస్ మళ్ళీ ఇలా రీస్టార్ట్ చేయకూడదు, ఆన్లైన్ స్టార్ట్ చేద్దాము అని. ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేసాము. అసలు ఇది కరెక్ట్ గా అవుతుందా లేదా, అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి మొత్తం అర్థం చేసుకొని ఓకే ఏదైతే అది అయింది, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి బిజినెస్. ఇది తప్ప ఇంకా మాకు ఏమీ లేదు. అంటే మా హస్బెండ్కి బిజినెసే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సరే ఇంకా ఆన్లైనే స్టార్ట్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయాము. వాయిస్ కొంచెం ఏదైనా అటు ఇటుగా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నాకు కోల్డ్ చేసింది. ఇంకా మా హస్బెండ్ అనుకుంటూ ఉన్నాడు టికెట్ ఎప్పుడైతే అప్పుడు నేను వెళ్ళిపోతాను, అసలు క్రిస్మస్కి కూడా ఉండకూడదు అనుకున్నాడు. అప్పటికి తనేమో ట్రై చేస్తున్నాడు, అంటే నాకు కూడా చెప్పలేదు టికెట్స్ చేసుకుంటున్న విషయము. ఇంకా క్రిస్మస్కి అయితే అవ్వలేదు, కానీ న్యూ ఇయర్ టైంకి అయితే అసలు లేడు, ఎందుకంటే ముందుగానే టికెట్ బుక్ అయిపోయింది. నేను అసలు అనుకుంటున్నా సరే న్యూ ఇయర్ అయిపోయాక వెళ్ళొచ్చు కదా అంటే, ఇక్కడుండి ఏం చేస్తాంలే, పండగ ఎప్పుడు చేసుకునేది కదా, నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాము, ఫస్ట్ అయితే నేను అసలు ఉండాలనుకోవట్లేదు, బిజినెస్ అయితే ఎలా అయినా స్టార్ట్ చేస్తాను, ఇంకా వెళ్ళిపోయాడు. ఇంకా అలా స్టార్ట్ అయింది మా ఆన్లైన్ బిజినెస్. సడన్ గా మా హస్బెండ్ అన్ని డెసిషన్ తీసేసుకొని తను ఆలోచించుకొని నాకు ఇంకా చెప్పాడు, నేను వెళ్తున్నాను, ఇంకా నువ్వే ఉండి చూసుకోవాలి ఇక్కడ ప్రతిదీ, నేను వచ్చేదాకా కొంచెం మేనేజ్ చేసుకో ఎలా అయినా అని చెప్పి. నాకు కూడా కొంచెం అలవాటు ఉంది, ఎందుకంటే బిజినెస్ ఎప్పుడు నుండో స్టార్ట్ చేసాం మేము. ఇంతకు ముందు కూడా ఆన్లైన్లో చేసాం, స్టార్టింగ్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు. అప్పటికి ఇంకా మా వీడియోస్ మీకు తెలియదు కూడా, ఇంకా కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఏదో మేనేజ్ చేసుకోగలిగాను. నాదేముంది, నేను ఒక 30% కష్టపడి ఉంటే ఇక్కడ మిగతా 70% మా హస్బెండే మొత్తం అక్కడుండి చూసుకున్నాడు. ఎందుకంటే మెయిన్ ఇంట్లో ఫుడ్ ఉండదు, ఫుడ్కి ఇబ్బంది చాలా ఉంటుంది, వేరే స్టేట్ కాబట్టి. ఇంకా మా హస్బెండ్ అన్ని తిరిగి మొత్తం స్టాక్ తీసుకొని అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని మొత్తం తనే మేనేజ్ చేసుకోవాలి కదా. కొంచెం ఎంత కష్టమైనా కానీ ఉండి మొత్తం హ్యాపీగా ఆన్లైన్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు ఇక్కడ కొంచెం ఆన్లైన్ బిజినెస్ సక్సెస్ అయింది అంటే మీ సపోర్ట్ ఉంది, అలానే మేమిద్దరం కూడా చాలా బాగా హ్యాండిల్ చేసుకున్నాము. అలా ఇంకా న్యూ ఇయర్ ముందు వెళ్ళి మా హస్బెండ్ ఇప్పుడు వచ్చాడు, అంటే సంక్రాంతి మార్నింగ్ కల్లా ఇంట్లో ఉన్నాడు. మార్నింగ్ 3 అలా అయింది తన ఇంటికి వచ్చేసరికి. తను వచ్చాక అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయింది, అందరికీ డెలివరీస్ పంపించడం కానీ మొత్తం ఇంకా తను ఉన్నాడు కాబట్టి దగ్గరుండి చూసుకున్నాడు. ఇంకా ఊరు నుండి వస్తున్నాడు అంటే మ్యాండేటరీగా ఇంట్లోకి కావాల్సిన ఏవోటి తీసుకొని వస్తాడు. సోఫా కవర్స్ 2 years అయింది నేను ఆన్లైన్లో ఎంత వెతుకుతున్నానో, నాకు నచ్చినవి అసలు దొరకట్లేదు. ఇంకా మా హస్బెండ్కి ఇది బాగా నచ్చిందంట, మల్టీ కలర్ది. నాకు చెప్పలేదు తీసుకున్నట్టు, ఇంకా తీసుకొచ్చి చూపించాడు, ఇదిగో ఇది తీసుకొచ్చాని. ఈ కొరియర్స్ అన్ని ప్యాక్ చేసాము. సంక్రాంతి రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఈ పనే అయిపోయింది. అసలు ఫెస్టివల్ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా సంక్రాంతి రోజు కొరియర్ ఆఫీస్ ఉండదు అని చెప్పి ఇంకా కనుమ రోజు తీసుకొని వెళ్తున్నాం అన్ని, వెళ్ళి కొరియర్ వేసేయాలి అని చెప్పి. దానికి ముందు ఆల్రెడీ నేను ఇన్ని ఆర్డర్స్ వేసేసాను కూడా, అసలు ఎప్పుడు 10th లోపే పంపించేశాను అప్పుడు ఫస్ట్ ఆర్డర్స్ అన్ని. ఇప్పుడు ఇంకా సెకండ్ టైం వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ. ఇంకా వెళ్ళి అన్ని కొరియర్స్ వేసేసి ఎవరి వాళ్ళకి ట్రాకింగ్ ఐడీస్ కూడా పంపించేసాము. ఇక్కడ కింద మా అపార్ట్మెంట్లో పిల్లలు చూడండి.
భలే అనిపిస్తుంది. పిల్లలు వచ్చి ఆడుతుంటే వాడికి బాగా ఇష్టంగా చూస్తూ ఉంటాడు. దగ్గరికి మాత్రం రానివ్వడు కానీ దూరం నుండి అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు వాళ్ళు పిలుస్తుంటే. ఇల్లు ఎలా పడితే అలా ఉంది. నాకు ఫస్ట్ క్లీన్ చేస్తే కానీ అప్పుడు ప్రశాంతంగా ఉండదు. సింబా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లేచావా? గుడ్ మార్నింగ్. పైకిలే 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 పైకిలేరా. ఒక హాఫ్ అన్ అవర్ వీడు ఇంత మొంపుగా ఉంటాడు. ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడ వేసాము విండో పక్కన. నాకేమో బాగుంది అనిపిస్తుంది ఇక్కడైతే. మామూలుగా అయితే ఇక్కడ ఉంటుంది డైనింగ్ టేబుల్. ప్యాకింగ్స్ అవన్నీ చేసేటప్పుడు అక్కడ పెట్టేస్తాం మేము కొరియర్స్ అన్నీ. ఇంకా కొరియర్స్ అన్నీ ఎవరి వాళ్ళకి పంపించేసాము. టైం ఏమో 8:45 అవుతుంది. నేను ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నాను. సడన్గా గుర్తొచ్చింది కొత్త ఫోన్ ఉంది కదా, వ్లాగ్ చేస్తే బాగుంటుంది అని. ఇంకా సోఫా కవర్స్ అవన్నీ తీసి దులిపేసి ఇంక ఇల్లు ఉడ్చేసాను. ఇంక ఇప్పుడు తుడుస్తున్నాను ఇల్లు. చూపించాలి. ఇది నా డ్రెస్, కొత్త డ్రెస్. కొన్నిసార్లు వేసుకున్నాం. మా సింబా గడ్ చించేసాడు దీన్ని. ఇంక ఇది వేసుకోవడానికి కూడా ఉండదు. ఇంట్లో డాగ్స్ ఉంటాయి ఇంతే, ఒకసారి మనం పట్టించుకోకపోతే ఇలా వేస్తారు. వీడు చూడండి ఇప్పుడు ఎంత భయపడతాయో వస్తాడు. రే నా డ్రెస్ ఎందుకు చించావు? కర్ర ఇదిరా, కర్ర ఇది. గుర్రు పెడతాడు ఇంకా నేను కాసేపు అరిస్తే. నా కర్ర ఇదిరా, నా డ్రెస్ ఎందుకు చించావు? వాడికి గుర్తుంది అందుకే చూస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ ఇవ్వాలంట. ఇది సింబాగాడు. వీడు చేసే వేషాలు ఇలా ఉంటాయి. రే లేగు, చించింది చాలే. ఇందాకేమో బయట కూర్చున్నాడు కదా, నేను లోపలికి వచ్చేసరికి మళ్ళీ నా ప్లేస్లో పడుకొని నిద్రపోతున్నాడు. వీడికి 11 అయినా కానీ నిద్ర లెగోడు అసలు. చెప్పుల షాప్ పెట్టుకొని డ్రెస్ మీదకి ఒక్కొక్కటి వేసుకోకపోతే మరి ఎలా? థ్యాంక్స్ ఇచ్చినందుకు. ఇంకొకటి పక్కన పెట్టే కదా, అది రేపు వేసుకుంటా. ఇస్తావా? ఇస్తా. డబ్బులు బాగుంది దోశ. బాగుంది. ఆంటీ లేదు, వేరే దగ్గర నుంచి. దోశలు తినాలనిపిస్తుందంటే వెళ్ళి తీసుకొని వచ్చాను. ఎప్పుడు తెచ్చా ఆంటీ లేరు, ఇంక వేరే దగ్గర తీసుకొని వచ్చాను. ఇంకెప్పుడు లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాము, ఎందుకంటే స్టాక్ మొత్తం చూపిస్తున్నాను. చూసేయండి, లైవ్ వాయిస్ ఉంటుంది ఇంకా వ్లాగ్ అంతా. ఇంకా స్లోగా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. 1 month అయిపోయింది ఫస్ట్ టైం ఇంత గ్యాప్ ఇవ్వటం లాంగ్ వీడియోస్కి. మా సింబాగడి ఇలా కూర్చుంటాడు వచ్చి. నేనేమో ఇక్కడ పాలు వేడి చేస్తున్నా వాడి కోసం. మేము కరెక్ట్గా టీ పెట్టుకునే ముందు వీడికి పాలు వేడి చేసి పోసేస్తాను. కరెక్ట్గా వచ్చి వెయిట్ చేస్తాడు. నేను పాల ప్యాకెట్ తీసుకెళ్తాం చూసాడు అంటే ఫ్రిడ్జ్లో నుండి వచ్చి కూర్చుంటాడు ఇంకా వెంటనే. ఇంకేం కావాలి? అన్నం వండు కాసేపు ఆగు. టైం పట్టింది. అన్నం వండాలంటే టైం పట్టింది. బోనేది బోనేది బోన్ అక్కడ పెట్టా. గైస్ ఇప్పుడైతే మా స్టాక్ ఇంకా ఉంది, అదంతా చూపిస్తాను. కానీ ఇప్పుడు మీ అందరికి ఒక స్పెషల్ ఆఫర్. ఎవరైనా కానీ 1Kకి పర్చేస్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ. రండి ఇప్పుడైతే స్టాక్ చూపిస్తా. ఇవన్నీ మిగిలిన స్టాక్. ఇందులో జెంట్స్కి ఉన్నాయి, లేడీస్కి కూడా ఉన్నాయి. జెంట్స్కి అయితే ఇలా లోఫర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ స్టాక్ చూపిస్తాను కదా ఇప్పుడు. వీటిలో ఏదైనా కానీ మీరు 1Kకి పర్చేస్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ. ఇప్పుడైతే సైజెస్ అన్ని ఏమేమి ఉన్నాయో చెప్తాను ఈ వీడియోలో. అలానే ఏం మోడల్స్ ఉన్నాయో కూడా చెప్తాను. చాలా మంది హీల్స్ అడుగుతున్నారు కదా, హీల్స్ లో అయితే 2 కలర్స్ ఉన్నాయి. ఈ లావెండర్ కలర్ ఒకటి, పింక్ కలర్. ఓపెన్ చేసి చూపి. లావెండర్ కలర్ ఇది 2 inches ఉంటుంది హీల్ కింద. ఇది హీల్. ఈ పింక్ హీల్ ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చింది. నాకు ఇది బాగా నచ్చింది. నేను ఒకటి అడుగుతుంటే మా హస్బెండ్ ఇవ్వట్లేదు నాకు. ఇప్పుడైతే నేను ఒకటి వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. బాగుందా? హీల్ కూడా బాగుంది. ఎంత హైట్? నేను హైట్ కన్నా బాగా కరెక్ట్గా ఇప్పుడు నేను అంత హైట్ వస్తాను నేను హీల్ వేసుకుంటే. 2 inch కదా.
నేను ఇంకా కొన్ని మోడల్స్ చెప్పాను మా హస్బెండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఈ హీల్ మోడల్ కాకుండా ఇంకా వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. పాయింట్ హీల్ అలా ఉంటాయి కదా, పాయింట్ హీల్ ఉంటాయి కదా, అలాంటివి కూడా చూపిమని చెప్తున్నాను మోడల్స్ ఈసారి వెళ్ళినప్పుడు. అవన్నీ కూడా చూపిస్తాడు. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు ఇలాంటి హీల్స్ వాడలేదు, అంటే ఇంత 2 ఇంచెస్ అయితే వేయలేదు. నా దగ్గర వేరేది ఉంది, చూపిస్తాను. వీటిలో 9, 10, 11 సైజ్ అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 329. ఇది ఇంకొక కలర్, ఇది దీని ప్రైస్ 329 సేమ్ ఇందాకట్లానే. దీనిలో మొత్తం 7, 8, 9, 10, 11 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో 7, 9 సైజ్ అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 459. ఇది ఒక్కటే ఒక పీస్ ఉంది. దీని ప్రైస్ 459. 39 సైజ్, అంటే 9 సైజ్ ఉంది. ఇవి కూడా ఫ్లాట్స్ మోడల్స్, చాలా బాగుంది ఇది కూడా. ఇందులో 2 సైజెస్ ఉన్నాయి, 9 ఉంది, 10 ఉంది. ఇవి కూడా ఫ్లాట్ మోడల్లోనే. దీనిలో సైజెస్ 2 ఉన్నాయి, 9, 10. దీని ప్రైస్ వచ్చేసి 450. ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన మోడల్ ఫ్లాట్స్. ఇందులో సైజెస్ 8, 10 ఉన్నాయి. ఇందాక దానికి గోల్డ్ వస్తే పైన ఇది వైట్ వచ్చింది. ఓ అవునా. ఇవి కూడా చాలా మంది తీసుకున్నారు. ఇందులో 3 సైజెస్ ఉన్నాయి, 7, 8, 11. వీటి ప్రైస్ వచ్చేసి 420. ఇదంతా వర్క్ వచ్చింది లేస్ మోడల్లో, బాగుంది. చాలా మంది తీసుకున్నారు ఈ మోడల్ అయితే. ఫ్లాట్స్ లోనే కొంచెం హీల్ ఉంటుంది. ఇందులో సైజెస్ 7, 8, 11 ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 450. సైజెస్ అయితే 7, 8, 11 ఉన్నాయి. ఇదంతా మొత్తం వైట్ కలర్ లో వర్క్ వచ్చింది, చమ్కీలాగా ఉన్నాయి. అంతా బాగుంటది డ్రెస్సెస్ పైకి అలాగా. ఇవి ఆఫీస్ వేర్ కి, డైలీ వేర్ కి బాగుంటాయి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కూడా. ఇందులో సైజెస్ 7, 8, 9, 10, 11 ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి దీన్ని 420. ఇవి వచ్చేసి మళ్ళీ ఎల్లో కలర్ లో ఉన్నాయి. దీని ప్రైస్ కూడా 420. ఇందులో సైజెస్ 8, 9, 10 ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ వచ్చేసి 329. ఇందులో సైజెస్ 9, 10 ఉన్నాయి. ఇందులో పింక్ కలర్ ఉంది మళ్ళీ. ఇందులో సైజ్ 8 ఉంది. ఇది ఇంకొక కలర్, బ్లాక్ కలర్. దీని ప్రైస్ కూడా వచ్చేసి 329. ఇందులో 2 సైజులు 8 ఉన్నాయి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ ఫ్లాట్స్. దీని ప్రైస్ కూడా 329. ఇందులో సైజెస్ 7, 11 ఉన్నాయి. ఇవి జెంట్స్ కి మోడల్. ఇవి లోఫర్స్. దీని ప్రైస్ వచ్చేసి 750. సైజ్ వచ్చేసి 6 ఒక్కటే ఉంది. నెక్స్ట్ ఇది ఇంకొక కలర్. దీని ప్రైస్ కూడా 750. ఇది కూడా 6 సైజ్ ఒక్కటే అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 320. ఇందులో 9, 10 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ మోడల్. దీని ప్రైస్ కూడా 320. ఇందులో సైజెస్ 7, 8, 9, 10 అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఇంకొక మోడల్. దీని ప్రైస్ కూడా 320. ఇందులో సైజెస్ 7, 9, 10 అవైలబుల్గా ఉన్నాయి.
డైలీ వేర్కి. ఇది లావెండర్ కలర్ బాగుంది కదా. ఇందులో 6, 8 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 650. ఈ మోడల్లో 7, 8, 10 ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 750. ఇందాక చూపించిన మోడల్లోనే ఇది ఇంకొక కలర్. ఇందులో 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, 6, 7. దీని ప్రైస్ కూడా 750. ఇది ఒకటే ఒక పీస్ ఉంది 11 సైజులో. దీని ప్రైస్ వచ్చేసి 550. ఇవి ఒకటే ఒక మోడల్ ఉన్నాయి, 9 సైజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 529. ఇవి 2 ఉన్నాయి, 6, 7 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ కూడా 750. చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి. కింద హీల్ కూడా బాగుంది. ఈ మోడల్లో 5, 7 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ 389. నైన్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది, 389 ప్రైస్. ఇది వైట్ కలర్లో ఉన్నాయి. దీని సైజ్ 6, 7, 8 అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 500. చూపించినవి అయితే అన్ని లిమిటెడ్ స్టాక్. ఇంకా ఈ స్టాక్ అయితే మళ్ళీ రాదు కూడా. నెక్స్ట్ కొత్త మోడల్స్ వస్తాయి. ఎవరికైతే నచ్చినాయి అవన్నీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. డెలివరీ అయితే 3 to 4 డేస్లో అందరికి వచ్చేస్తుంది. ట్రాకింగ్ ఐడీస్ కూడా సెండ్ చేసేస్తాము. వాట్సాప్ నెంబర్ కూడా కమెంట్స్లో ఇస్తాను, స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి, ఇస్తాను నంబర్స్ అన్ని ప్లేసెస్లో. అలానే ఒకళ్ళిద్దరికి కొంచెం లేట్ అయింది అంటున్నారు కదా. అంటే ఈ 3 days ఫెస్టివల్ కదా, అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంట మీ డెలివరీ వాళ్ళ దగ్గర. కనుక్కున్నాం మేము ఇక్కడ మా డెలివరీ వాళ్ళని. 2 daysలో అప్డేట్ అవుతుంది, మీకు వచ్చేస్తాయి డెలివరీస్. ఇంకా డెలివరీస్ అయితే ఎవరికి లేట్ అవ్వవు, తొందరగానే వచ్చేస్తాయి 2 daysలో అయితే మాక్సిమం అందరికి. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను. అక్కడ పార్సల్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ అందరికి ఆర్డర్స్ ప్యాక్ చేయాలి కదా. నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయలేకపోయాను. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చాక అంతా ఫాస్ట్ అయిపోయింది, మాక్సిమం అందరికైతే వెళ్ళిపోయినాయి. అలానే ఇప్పుడు వరకు మా దగ్గర వచ్చి పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంతమందికి అయితే అవసరం లేకపోయినా కానీ వచ్చి సపోర్ట్ చేద్దామని పర్చేస్ చేశారు, వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్. అలానే అసలు మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత రీచ్ వస్తుందా లేదా అనుకున్నాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. కొంచెం రీచ్ కూడా ఇంకా వెళ్తుంది వేరే వాళ్ళకి కూడా. బిజినెస్ రిలేటెడ్ లాంగ్ వీడియో అయితే ఇది ఒక్కటే. ఇంకా రేపటి నార్మల్ వీడియోస్ వస్తాయి. చెక్ చేస్తూ ఉండండి డైలీ వీడియోస్ వస్తున్నాయా లేదా అని. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే ఆఫర్ కూడా మర్చిపోవకండి. స్టార్టింగ్లో చెప్పినట్టు 1Kకి ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీ. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. బాయ్.